ఈ నెల 22 అనగా మే 22, 2025 అత్యంత పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి అండి. ఈరోజు మీరు ఈ కూరను కనుక పొరపాటున తెలియక ఈ కూరను ఇంట్లో వండినా తిన్నా ఇంట్లో పరమ దరిద్రం. అలా తెలియక ఈరోజు తింటే మహాపాపం తగులుతుంది. ఈరోజు తెలియక ఈ కూర తింటే సంవత్సరం అంతా కూడా ఇంట్లో అనేది పైసా కూడా మిగలదు. సకల దేవతల ఆగ్రహాలకైతే గురి అవ్వాల్సి వస్తుంది. జీవితంలో అడుక్కుని తినే స్టేజ్కి వెళ్తారండి. మరి అత్యంత పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి రోజున తినకూడని ఆ కూర ఏంటో తెలుసుకుందాం. ఇది ఆంజనేయ స్వామి వారి జన్మదినం అండి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యాలు పెట్టి ఏ కోరిక కోరినా సరే వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మరి హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైన నైవేద్యం ఏంటి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారిని పుట్టినరోజుల వేడుకలు జరుపుతూ ఉంటారు. ఈరోజు స్వామికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఖచ్చితంగా అవి నెరవేరుతాయని అవేంటో మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి అప్పాల వడమాల అంటే 108 వడలతో వడమాల, గోధుమల ప్రసాదం, అలాగే పులిహోర, పాయసం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, దానిమ్మ పండు, వడపప్పు, పానకం, గారెలు, వీటిల్లో మీకు ఏది అవకాశం ఉంటే దాన్ని నైవేద్యంగా పెట్టినా సరే ఆ ఆంజనేయ స్వామి ఆనందించి మీ కోరికనైతే ఖచ్చితంగా నెరవేరుస్తారు. తీరని కోరికలు ఉన్నటువంటి వాళ్ళైతే ఇలా ఈరోజు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామికి ఈ నైవేద్యాలలో ఏ ఒక్కటి పెట్టినా సరే మీకు తిరుగులేని రాజయోగం అయితే కలుగుతుంది. అది ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది. ఇల్లు, కారు, ధనం, ఉద్యోగం, భర్త, ఇలా ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందండి. ఆంజనేయ స్వామి పూజలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటండి? తమలపాకు లేనిదే ఆంజనేయ స్వామి పూజ పరిపూర్ణం కాదు. ఆంజనేయ స్వామి తమలపాకులతో ఎందుకు పూజిస్తారండి? పురాణంలో వివరణ ఇలా ఉందండి. ఇది వింటే చాలు మీ జన్మల పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడానికి ఒక కారణం అయితే ఉందండి. అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరామునితో ఇలా అంటారంట, స్వామి ఏమిటిది మీరు నోరు అంత ఎర్రగా ఎందుకు అయ్యింది అని అడుగుతారు. దానికి శ్రీరాముల వారు ఇలా సమాధానం చెబుతారు, తమలపాకులు అంటే తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారంట. కాబట్టి స్వామి వారు ఎక్కువగా తమలపాకులు తోటల్లోనూ, కదిలీవనం అంటే అరటి తోటల్లోనూ ఉంటారంట. ఆంజనేయ స్వామి రుద్ర సంబోధుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువల్ల తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరి యొక్క పేరు నాగవల్లి దళాలండి. తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా తగ్గే గుణం అయితే కల్పిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్రం సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంసారం సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం కూడా కుదుటపడి బాగా వారు ఎదగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా వారు వ్యాపారం బాగా సాగాలి అంటే ఖచ్చితంగా ఈ తమలపాకుల హారాన్ని వేస్తే చాలా మంచిదండి. మనం వ్యాపారం చేసే సమయంలో మనకి చాలా నష్టాలు వస్తూ ఉన్నాయంటే ఆ సమయంలో తమలపాకుల హారాన్ని వేయించి స్వామికి అలానే పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుంటుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారం వేస్తే సంఘంలో గౌరవం వ్యక్తులుగా మారిపోతారు. శనీశ్వర్య దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదంగా తింటూ ఉంటే అన్ని రోగాలకు నివారణ అవుతాయి. సుందరకాండ పారాయణ చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని రకాల కార్యాలలో విజయం అయితే సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. వాద వివాదాలలో బయటపడాలి అంటే
స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని ప్రసాదం తింటే జయం మీదేనండి ఖచ్చితంగా. తమలపాకులు తాంబూలం దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా తమలపాకులతో మాలను వేసి ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా వేస్తారండి. అనంతరం మీరు ఏ గుడైనా చూసుకోండి, ఖచ్చితంగా తమలపాకుల మాల అనేది లేకుండా ఉండదు. అనంతరం ఏంటంటే తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. భక్తులు దీన్ని మహాప్రసాదంగా స్వీకరించి తింటారు. ఇక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి ఫోటో ముందు 2 తమలపాకులు ఒక ఉంచి తమలపాకులు ఉంచి స్వామివారికి శక్తి కొలది పూజించుకొని దీపాన్ని వెలిగించండి. తర్వాత తారక మంత్రం జపించాలి. అంటే ఏంటండి అంటే శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే తారక మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 3 సార్లు జపించి పూజానంతరం ఆ 2 తమలపాకులను తాంబూలంలా ప్రసాదంలా స్వీకరించి తినాలి. ఇలా ఎవరైతే ఈరోజు తింటారో వారి ఒంటిలో ఉన్న దరిద్రం గంటలో పోతుంది. వారి శరీరానికి నూతన శక్తి లభిస్తుంది. చక్కని ఆరోగ్యం కలుగుతుంది. అలాంటి వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది. భూత ప్రేత పిశాచాల వారి బాధ నుంచి తప్పించుకోవచ్చు. వారి ఒంటిలో ఉన్న అన్ని రకాల చెడు శక్తులు అనేవి పోతాయి. ఆంజనేయ స్వామి ఖచ్చితంగా తీసేస్తారండి. కాబట్టి ఈరోజు తప్పకుండా తమలపాకులను ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి తినాలి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ఆంజనేయ స్వామి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి సీతారాముని దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడేటువంటి దైవం అండి ఆ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు అనేది ఉండదు. మన దేశంలో రామాలయం కంటే కూడా ఆంజనేయ స్వామి టెంపుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఆంజనేయ స్వామి పూజించని భక్తులు కూడా ఉండరు. ఆంజనేయ స్వామి పూజిస్తే సకల శక్తులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతుడిగా అవతరించారని చెప్పడం జరుగుతుంది. హనుమంతుడు సర్వదేవత సర్వరూపుడు కావున ఆయన్ని పూజిస్తే సర్వ దేవతలు పూజను ఇచ్చినటువంటి ఫలితం అయితే తగ్గుతుంది. ఏ ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పాండవులు హనుమంతుని సేవించి విజయం పొందినట్లు పురాణాలలో చెప్పడం జరుగుతుంది. ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. సకల కోరికలు నెరవేరుతాయి. భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారని చెప్తారు. హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఆంజనేయ స్వామి కొలిచి తప్పక సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనటువంటి వాళ్ళు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది. అప్పులతో బాధపడేటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా అప్పులు తీరి సంపదలు అనేవి కలుగుతాయండి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి కూడా, ఉద్యోగ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవన్నీ తొలగిపోయి మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగి దీవిస్తారు. రాజకీయ నాయకులకు పదవీ గండాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే హనుమాన్ జయంతి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి సకల వారికి ఖచ్చితంగా సకల కోరికలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. దేవాలయం ప్రదక్షిణం కూడా 5 సార్లు చేస్తే చాలా మంచిది. పుష్పాలు సమర్పించి తాంబూలం సమర్పించి 5 సంఖ్య ఉండేలా చూసుకోండి. ఏవి సమర్పించినా సరే స్వామికి. ఆంజనేయ స్వామికి పుష్పాలతో పారిజాతం, తామర, జాజి, మల్లె, నందివర్ధనం, ఎర్రగన్నేరు, మందారం, కనకాంబరం, జిల్లేడు పువ్వులు అంటే చాలా చాలా ఇష్టమండి. అదేవిధంగా ఆకుల్లో తమలపాకు, మారేడు ఆకు, ఉసిరి ఆకు, గరిక, మామిడ, ఉత్తరేణి, మర్రి ఇట్లా చాలా ఇష్టం. ఇవి ఇష్టం అండి. ఇక పండ్ల విషయానికి వచ్చామంటే మామిడి, ఖర్జూరం, రేగి, నేరేడు, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరి, నిమ్మ, పనస అంటే స్వామికి చాలా ఇష్టం. పువ్వులు కానీ, పత్రాలు కానీ, పండ్లు కానీ 5 అనే సంఖ్యలో స్వామికి హనుమాన్ జయంతి రోజున సమర్పిస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయి. ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. సంతానం కలుగుతుంది. పెళ్ళి ఆలస్యమయ్యే వాళ్ళకి త్వరగా వివాహం జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ప్రదక్షిణం చేస్తే భూత ప్రేత పిశాచ బాధ రోగ వ్యాధులు అన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఆ ఆంజనేయ స్వామి వారు ఈ ఒక్క పేరును స్మరిస్తే చాలండి. బుద్ధి, శరీర బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, చురుకుదనం ఖచ్చితంగా కలుగుతాయి. పిల్లలు పరీక్షా సమయంలో ఆంజనేయ స్వామి నామాన్ని ఒక్కసారి మన మనసులో తలుచుకుంటే చాలు, వారికి దివ్య శక్తులను ప్రసాదిస్తారు. భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తారు. వారిని విజయ పదంలో నడిచేలా చేస్తారు. ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తేజస్సు నుండి అవతరించారు. అందువల్లే సర్వదేవతా స్వరూపునిగా కీర్తింపబడ్డారు. ఆంజనేయ స్వామిని
పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా మీ వెంట ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి భక్తులను మించిన అదృష్టవంతులు ఈ భూమి మీద లేరని చెప్పేసి పురాణ వాక్కు. పరమేశ్వరుని భస్మం అంటే ఎంత ఇష్టమో, జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో, ఆ ఆంజనేయ స్వామికి సింధూరం అంటే అంత ప్రీతి. సింధూరంతో స్వామివారిని పూజించిన, విగ్రహానికి పూసిన త్వరలోనే వారికి ఆంజనేయ స్వామి ప్రసన్నుడవుతారని పురాణాలు చెప్పడం జరుగుతుంది. అలాంటి వారి కోరికలు తక్షణం నెరవేరుతాయని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుందండి. సమస్త బాధలను తొలగిస్తారు. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి శని బాధలు అనేవి ఉండవు. శని పీడ వల్ల బాధపడేటువంటి వాళ్ళు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఎలాంటి శని బాధలు ఉండవండి. శనివారం ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహం వల్ల ప్రతి నెలలో పనిలో విజయం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ముందు ఎర్రటి ప్రమిద తీసుకుని అంటే మట్టి ప్రమిద తీసుకుని దానిలో జిల్లేడు బొత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు, దీర్ఘాయుషు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు అనేవి కలుగుతాయి. అలా చేస్తే ఏవైనా సరే మనకి పనుల్లో ఆటంకం ఉంది అని బాధపడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆటంకాలు తొలగిపోయి విజయం కలుగుతుందండి. ఈరోజు ఆకు పూజ చేయడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట మనసులో అనుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలిగి జన్మజన్మల పాపాలు పోతాయి. అండ్ అలాగే అండి, శని దోషాలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రతి మంగళ శనివారాలలో ఆ ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. సాక్షాత్తు ఆ శనీశ్వరుడే చెప్పారంట ఆంజనేయ స్వామిని పూజిస్తే ఏ సమస్యలు పోతాయని. ఆ మంత్ర సరే అలానే మనకి సకలైశ్వర్యాలను కలిగిస్తారు. జన్మజన్మల పాపాలు, శనిపీడలు ఇవన్నీ పోతాయని చెప్పుకుంటున్నాం కదండి. మనం మరి స్వామివారిని ఒక మంత్రంతో పూజించాలండి. ఆ మంత్రం ఏంటండి అంటే ఓం ఆంజనేయాయ నమః. ఇది ఎంత సులువండి. సో దీన్ని వీలైనన్నిసార్లు జపించండి. మంత్రాన్ని 3 సార్లు మనసులో అనుకుంటే చాలు. మా వల్ల కాదంటే కనీసం భక్తితో 3 సార్లు అనుకుంటే చాలండి, అన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈరోజు సింధూరాన్ని నుదుటిన ధరించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అదే ఆంజనేయాయ నమః అని 108 సార్లు జపించండి. జీవితంలో ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయి. అన్ని పనుల్లో విజయం కలిగేలా ఆ ఆంజనేయ స్వామి దీవిస్తాడు. ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల ముద్దు బిడ్డ. సదా రామనామాన్ని జపిస్తూ మాధవ పర్వతం పైన నివసించే చిరంజీవి హనుమంతుల వారు రుద్రాంశ సంభూతుడైన శివుడే ఆంజనేయుడిగా జన్మించారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మహాశివుడే స్వయంగా సతీదేవితో చెప్పినట్లు పురాణంలో చెప్పడం జరుగుతుంది. హనుమ సర్వదేవత స్వరూపుడు కాబట్టి ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం అయితే కలుగుతుందండి. ఆ ఒక్క ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలు, అందరి దేవుళ్ళ అనుగ్రహము మనకి ఖచ్చితంగా కలుగుతుంది. హనుమద్ భక్తులు ఎల్లప్పుడూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు. ఆంజనేయ స్వామిని పూజించేటువంటి వాళ్ళు అందరూ కూడా దీర్ఘాయుష్యవంతులవుతారు. సమస్త విజయాలు సిద్ధిస్తాయి. అపమృత్యు భయం అయితే పోతుంది. ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం హనుమంతుడిని పూజిస్తారో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. త్రిమూర్తుల్లో ఒక్కరైనగా ఉన్న శక్తుల్లో మరొకరు లేనందున శక్తిలో ఈ త్రిమూర్తుల్లో ఉన్న శక్తి అనేది అందరిది కూడా ఆంజనేయ స్వామిలో ఉంది. అది ఆయనలో ఉన్నందున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం ఈ 3 దివ్య శక్తులు కేంద్రీకరించి ఉన్నాయండి. ఆ ఆంజనేయ స్వామిని ఆయన్ని పూజించి ధ్యానించి సేవించిన సకలాభిష్టాలు నెరవేరుతాయి. శ్రీరామచంద్రుడే హనుమదోపాసన చేసినట్లుగా కూడా సుందరాకాండ, ఉత్తరాకాండాల్లో చెప్పడం అయితే జరుగుతుందండి. సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజించేదంట. శ్రీకృష్ణుడు హనుమద్ వ్రతం చేసి శవంతకమణిని సత్యభామను పొందారంట. హనుమంతుడి అనుగ్రహం ఉంటే కొండంత అండ ఉన్నట్లే. అందుకే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉంటారు అందరూ కూడా. ఆంజనేయ స్వామికి ఆ శ్రీరాముడు ఎంత భక్తో అలాగే భక్తితో తనని కొలిచే వారి ఇంట్లో సుఖ సంతోషాలతో కొదువే లేకుండా చేస్తాడంట.
అలాగే ఈరోజు సుందరకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీసా, సుందరకాండ, హనుమాన్ అష్టకము పఠించడం శుభప్రదం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి కూడా నెలకొంటాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోతుంది. ఆంజనేయ స్వామిని సింధూరం అంటే చాలా ఇష్టమని నమ్ముతారు కాబట్టి ఈ రోజున సింధూరపు రంగు దుస్తులను ధరించి మీరు హనుమంతునికి సమర్పించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే హనుమంతుడు ప్రసన్నుడవుతాడని చెప్పి భక్తులకు విశేష అనుగ్రహం ప్రసాదిస్తారని చెప్పేసి విశ్వాసం అండి. ఈరోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఆయనను దర్శించుకున్న అక్కడ నెయ్యి లేదా నూనె దీపాలను వెలిగించండి. అంతేకాదు హనుమాన్ చాలీసాను 11 లేక 23 సార్లు అయితే గనక మీరు 23 సార్లు పఠించండి. మరీ ముఖ్యంగా ఇలా ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. హనుమంతుడి జయంతి రోజున దేవాలయానికి వెళ్ళి మీ కుడి చేతి బొటన వేలుతో సింధూరపు బొట్టును తీసుకుని సీతాదేవి పాదాల వద్ద రాయండి. ఇలా చేయడం వలన మీరు కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయని చెప్పే విశ్వాసం. అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎంతో ఇష్టమైన హనుమాన్ జయంతి రోజున మీరు కేవలం జమ్మి చెట్టును తాకితే చాలండి, మీ దశ తిరిగిపోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. జమ్మి చెట్టు అంటే సమీవృక్షం. జమ్మి చెట్టు అపరాజితాదేవిగా కూడా పిలుస్తారు. జమ్మి చెట్టు గురించి పురాణాలలో చెప్పడం కూడా జరుగుతుంది కదా. దేవతలు, రాక్షసులు క్షీరసాగరం మొదలం చేసినప్పుడు పాడకాల నుండి కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు అయితే బయటపడ్డాయి. వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి. యజ్ఞయాగాదులు చేసే టైంలో 2 జమ్మి కర్రలను అగ్నిలో వేస్తారండి. దీన్ని అరణి అని పిలుస్తారు. ఇలా ఎన్ని ఇతిహాసాల వల్ల జమ్మి చెట్టుకు మరింత ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. వనవాసానికి వెళ్ళిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారని, రావణునితో యుద్ధం ముందు శ్రీరాముడు జమ్మి ఆకులతో ఆది పరాశక్తిని పూజించారని, అలా రావణుని సంహరించిన విజయవంతం అయి తిరిగి అయోధ్యకు వెళ్ళారని చెప్పేసి జమ్మి చెట్టు ప్రత్యేక పూజలు చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జమ్మి చెట్టుకు ఎవరైతే పూజ చేస్తారో వారికి అంతా విజయాలే కలుగుతాయి. పాండవులు కూడా జమ్మి చెట్టును పూజించి మహాభారతంలో యుద్ధంలో విజయం సాధించారు. కౌరవ సేనను తరిమి కొట్టారు. పూర్వం నుండి జమ్మి ఆకులను బంగారంలా భావించి పూజించుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి జమ్మి చెట్టు అంటే ఆ శ్రీరాముడే పూజించిన ఈ జమ్మి వృక్షం ఈ రోజు కేవలం తాకితే చాలండి, ఆ శ్రీరాముని ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఈరోజు జమ్మి చెట్టు నమస్కరిస్తే సాక్షాత్తు మనం ముందున్న శ్రీరాముడిని మనం నమస్కరించినట్లు అవుతుంది. అంతేకాదండి, కానీ శనీశ్వరుడు కోపాన్ని తగ్గించే ఆకులు కూడా జమ్మి ఆకులు. ఎవరైతే హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టును పూజిస్తారో జమ్మి చెట్టు ఆకులతో శనీశ్వరుని పూజిస్తారో వారి జీవితంలో శని బాధలు అనేవి ఉండవు. మీకు కుటుంబ సంస్థల మధ్య ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజున ఎక్కడైనా సరే జమ్మి వృక్షం కనిపించినా ఖచ్చితంగా ఒక చెంబుడు నీటిని పోసి, మ్యాక్సిమం మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడైతే జమ్మి చెట్లు ఉండడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. అదే మీకు కనిపించినప్పుడు మీరు ఒక చెంబుడు నీటిని పోసి కనీసం ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. ఇట్లా తర్వాత చేసి చెట్టును పూజించండి. ఈరోజు ప్రమిదలతో జమ్మి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనెను పోసి దీపాన్ని అయితే వెలిగించండి. ఆ విధంగా చేయడం వలన ఏంటంటే మీకు మనసులోని కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ శ్రీరాముని ఆశీర్వాదం కలుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. డబ్బుకు లోటు ఉండదు. మీకున్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. అన్నింటా విజయం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజున జమ్మి చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా మనం ఏం కోరినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఉద్యోగం రాకపోవడం, దరిద్రము, కష్టాలు, గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. హనుమాన్ జయంతి రోజున కేవలం జమ్మి చెట్టును తాకిన స్వామి చెట్టు దగ్గర పూజ చేసినా సరే విశేష ఫలితం అయితే కలుగుతుంది. మనకున్న సమస్త బాధలు అనేవి తొలగిపోతాయి. ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున ఇంట్లో అయితే మనం ఏ కూరలు వండకూడదనే విషయంకి వస్తే ఆ రోజు ఖచ్చితంగా మాంసాహారం అయితే అస్సలు వండకూడదండి, తినకూడదు. అలా తెలియక కూరను వండినా తిన్నా సరే ఆ ఇంట్లో దరిద్రం అయితే తాండవిస్తుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందండి. మహాపాపం కూడా కలుగుతుంది. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరాముడి భక్తుడైన ఆంజనేయ స్వామిని పూజించాలి. అంతేకాని ఇలా ఈరోజు మాంసం కూరనైతే అస్సలు తినకూడదండి, వండకూడదండి. హనుమాన్ జయంతి లోపుగా ఎవరైతే ఆంజనేయ స్వామి పెళ్లి కథ కూడా వింటారో వారికి విశేష ఫలితం అయితే కలుగుతుంది. తిరుగులేని రాజయోగం కూడా పడుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. వారికి ఉన్నటువంటి జన్మజన్మల పాపాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి చెప్పవచ్చు.
ఇదండి తెలుసుకున్నారు కదా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పూజ. ఏ కూర హనుమాన్ జయంతి రోజున మనం ఏ కూరను స్వీకరించకూడదు అని చెప్పేసి, అండ్ అదేవిధంగా మనకి హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు, మనం ఏ ఆకులతో పూజించాలి, ఇట్లాంటివన్నీ ఏ పువ్వులతో పూజించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాము. అలాగే ఆ జమ్మి చెట్టును పూజిస్తే మనకి ఎట్లాంటి ఫలితం కలుగుతుంది, ఈ హనుమాన్ జయంతి రోజున ఆ స్వామిని తమలపాకులను సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా మ్యాక్సిమం ఈ వీడియోలో షేర్ చేసామనుకున్నాము. మీకు కనుక వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.